అందరూ బాగున్నారా? నేను మీ సివి హర్ప్రీషన్లకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నిజానికి మనకి ఆశ్రమాల రూపంగా 4 ఉన్నాయి. 4 ఆశ్రమాల్లో మొదటిది బ్రహ్మచారాశ్రమం, రెండోది గృహస్థాశ్రమం, మూడోది వానప్రస్థాశ్రమం, నాలుగోది తుర్యాశ్రమం. ఈ 4 ఆశ్రమాల సారాంశం ఒకసారి తెలుసుకుందాం. ఈశ్వరుడు ఆత్మల్ని ఈ లోకంలోకి పంపించినప్పుడు చాలా ముఖ్యమైన ఉద్దేశంతో పంపించారు. బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న, గృహస్థాశ్రమంలో ఉన్న, వానప్రస్థాశ్రమంలో ఉన్న, లేదా తుర్యాశ్రమంలో ఉన్న ఈ 4 ఆశ్రమాల సారాంశం అయితే సర్వేశ్వరుడైనటువంటి పరమాత్ముడిని చింతించడం, సేవించడం, పూజించడం, ధ్యానించడం, స్మరించడం, ముక్తి చెంది స్వామిలో ఐక్యం కావడం. అది ఏ ఆశ్రమంలోంచి పొందుతున్నాము అన్నదే ఈశ్వరుడి కృపపైన మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. కొందరు బ్రహ్మచారాశ్రమంలోనే మోక్షం పొందుతారు, కొందరు గృహస్థాశ్రమంలో మోక్షం పొందుతారు, కొందరు వానప్రస్థాశ్రమంలో మోక్షం పొందుతారు, కొందరు తుర్యాశ్రమంలో మోక్షం పొందుతారు, కొందరు ఈ 4 ఆశ్రమాలని ఆశ్రయించి మోక్షం పొందుతారు, కొందరు ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమంలోనే మోక్షం పొందుతారు. మీరు నేను చెప్పింది సూక్ష్మంగా ఆలోచించి పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మమానస పుత్రులను చూసుకున్నా, లేకపోతే చాలా చిన్నగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు లేదా ధ్రువుడు, ఇలాంటి వాళ్ళని తీసుకుంటే చాలా చిన్న వయసులోనే వాళ్ళకి ముక్తి కలిగిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ చిన్న వయసులో, చాలా చదువుకునే వయసులోనే వాళ్ళకి బ్రహ్మచార ఆశ్రమంలో ఉండగానే జ్ఞానాన్ని పొంది ముక్తిని సాధించేంత శక్తిని వాళ్ళు సంపాదించారు. ఇక గృహస్థాశ్రమంలో ఉన్నవారికి ముక్తికి దారి దొరకదేమో అని చాలామంది అనుకుంటారు. కానీ మనం నడిచే నడవడక, మన ఆలోచనలో, మన భావాలో ఖచ్చితంగా ముక్తికి మార్గం అవుతాయి. అది ఇంకా విశ్లేషణగా చెప్తాను, మీరు అర్థం చేసుకుందరు. కానీ ఈ కాన్సెప్ట్ నచ్చితే హర్ప్రీషన్లు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.